ఇది గుర్తుపెట్టుకోండి మావా, నా గురించి అంటే లైక్ వీడు బర్రెలు కాసే వీడియోలు అండ్ చైన్లోకి వెళ్ళే వీడియోలు ఇట్లాంటి వీడియోలన్నీ తీసుకొచ్చి యూట్యూబ్లో పెడుతున్నాడు ఏంట్రా అని మీరు అనుకోవచ్చు. కానీ ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వీడియో. ఎందుకంటే ఇప్పుడు నేను ఇలా ఉన్నాను కాబట్టి ఇలా చేస్తున్నాను. బట్ నా థాట్స్ అన్నీ వేరే ఉన్నాయి. కానీ ఒక్క యూట్యూబ్ వీడియో క్లిక్ అయ్యి నాకు వ్యూవర్స్ మంచిగా వచ్చేలా ఉన్నారనుకోండి, ఆ తర్వాత నేనేం చేస్తానది అస్సలు మీరు ఊహించలేరు. సో నేను ఖచ్చితంగా చేసి చూపిస్తాను. సో యూట్యూబ్ని మాత్రం అసలు విడిచిపెట్టిను. ఖాళీగా ఉండే బదులు ఇట్లా కంటెంట్ క్రియేషన్ చేసుకుంటే బెటర్. నార్మల్గా 5G వస్తుంది డాటా, అండ్ నేను చేసే పని ఏదో మీకు చూపిస్తాను అంతే. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, నేనేం చేస్తానో ఫ్యూచర్లో మీకు చూపిస్తాను. ఎవరేమనుకున్నా నేను పట్టించుకోను మావా. క్లైమేట్ చూడండి మావా, ఫుల్ దారుణంగా ఉంది. చినుకులు కూడా పడుతున్నాయి. కాకపోతే మనం ఇప్పుడు వచ్చి చైన్లోకి వచ్చినాం. ఇదిగో దీనికి అండ్ అక్కడ దాని కింద కట్టేసిన. సో రెండింటికి అయితే నీళ్ళు దాపాలి. సో దాన్ని దాపిన, కాకపోతే దీనికే ఇదేంటంటే దీని దగ్గరికి వెళ్ళడం వేస్ట్ మావా. మనంతలో మనం మన పైన బురద పోసుకోవడం కంటే ఇవి బురదలో వండుకొని మన మీదకి వచ్చి మనకి రుద్దడం ఎక్కువ ఉంటుంది. సో అందుకే దీనికి నీళ్ళు దాపి సపరేట్గా పక్కన అయితే కట్టేద్దాం. నేను ఇంతమంది చెప్పినా మావా, నా అంతలో నేను నా మీద బురద పోసుడు కంటే ఈ బర్రె నా మీద పోసుడు ఎక్కువ ఉంటుందని. చూడండి ఇట్లా ఇంకా ఎట్లా గెంచుతుందో. ఇదిగో అక్కడ బట్టల మీద మొత్తం పోసింది, ఏం తెలినట్టు పోయి అక్కడ ఎగురుతుంది. క్లైమేట్ అయితే ఇట్లుంది. చిన్నగా కట్టేసిన, ఇంకా అంత తాడు మిగిలిపించిన. ఎందుకనేది తర్వాత చెప్తాను. ఒక్కసారి వర్షం పడని చూపిస్తాను ఇది ఏం చేస్తుంది అనేసి. అంటే లైట్గా చినుకులు వస్తున్నాయి, ఒక్కసారి ఇట్లా కొంచెం పెద్దగా వచ్చేసి వెళ్ళిపోయినాయి అనుకోండి. ఇది చేసే పని చూడడానికి ఇట్లుంది కానీ అస్సలు మంచిది కాదు మావా. నార్మల్గా ఇట్లా 1-2 బర్రెలు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది మావా ఈ వర్షాకాలం. అంటే నార్మల్గా ఫామ్ ఉంటుంది కదా, అంటే బర్రెలన్నీ ఇట్లా రేకులు వేసుకుని దాంట్లో ఉంచుతారు కదా, వాళ్ళకంటే ఎక్కువ ఏంటంటే ఇట్లా 1-2 పెంచుకున్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే అది రేకుల కింద కట్టేయలేం, అట్లనే బయట కట్టేయలేం. సో అవేమో చెప్తే నువ్వు ఇట్లా బయట కట్టేసినప్పుడు ఇట్లా బురద పోసుడు రాసుడు అంత పెద్ద తలకాయ నొప్పి ఉంటుంది. కాకపోతే ఈ ఒక్క వర్షాకాలం చూసుకున్నాం అనుకోండి, అండ్ సమ్మర్లో చలికాలంలో మంచిగా హ్యాపీగా అయితే ఉండవచ్చు అనమాట. సో మొన్న మనం వీడియో పెట్టాం కామవా, ఇంకా 2-3 డేస్ అయితే మొత్తం మొక్కజొన్న బయటకు వచ్చేసేది అనేసి. ఇదిగో చూడండి మొత్తం ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా. సో ఫుల్గా ఫోన్ మీద వాటర్ అయితే పడుతున్నాయి, అంటే చినుకులు వర్షం పడుతుంది. బట్ తీస్తున్నాను, మరి కెమెరా పోయిద్దో లేదో నాకు డౌట్గానే ఉంది. అంటే పోతే పెద్ద ప్రాబ్లం అయిపోద్ది, మళ్ళీ ఇప్పుడు ఫోన్ రిపేర్ చేయించుకోవాలి అది ఇది అంటే. అందుకే తొందరగా బయటకు వెళ్ళిపోయి ఫోన్ అయితే తుడుద్దాం, ఎందుకు మళ్ళీ డబ్బులు పోక రిస్క్ పెట్టుకునేందుకు. ఓకే, ఇప్పుడు మళ్ళీ కొడువులు పట్టుకుని వచ్చాను. అప్పుడు సమ్మర్లో పోసినట్టు ఇప్పుడు మళ్ళీ పోయాలి, ఎందుకంటే వర్షాకాలం కదా. సో బయట ఇక్కడ వేయలేవు కాబట్టి. సో ఇంకోటి ఏంటంటే ఇది చూడండి, ఆల్రెడీ ఇక్కడ అంతా కోసేసి ఉంది మావా. సో అటు చాలా పెద్ద పెరిగిపోయింది, దాన్ని ఇప్పుడు కోయడం అంటే చాలా కష్టము. సో మన దగ్గర కుట్టిబట్టే మిషన్ ఉండాలి, అంటే చిన్న చిన్న పీసెస్గా చేస్తుంటుంది కదా. సో ఆ మిషన్ ఉండాలి, మన దగ్గర లేదు కాబట్టి ఆ కట్ట అంతా అట్నే మేయకుండా వదిలేస్తాయి. సో అందుకే మనం ఏం చేయాలంటే ఇట్లా కోసింది ఉంటుంది కదా, సో ఈ లేత లేత గడ్డి అనేసి మొత్తం మళ్ళీ కోసి తీసుకెళ్ళి ఇక్కడ నుంచి ఇదిగో చూడండి, నేను జూమ్ చేస్తాను. ఒకటి అక్కడ ఉంది, అది మన కోసమే చూస్తుంది. ఇంకోటి ఏమో అక్కడ చెట్టు కింద అక్కడ ఉంది. సో అది మన కోసమే వెయిట్ చేస్తున్నాయి. అంటే వర్షం పడితే బయట ఎక్కడ మేలేవు. సో అందుకే ఇప్పుడు అంతా కోసి వీటికి వేసి మళ్ళీ మీకు చూపిస్తాను. సో అప్పటిలోపు మీరైతే వీడియోకి లైక్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి. ఇప్పుడైతే మొత్తం గడ్డి కోసం అయిపోయింది మావా. ఇదిగో చూస్తే కొంచెం అనిపిస్తుంది, కాకపోతే చాలానే పోసిన. సో మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి లాంగ్ ఉంది కదా, కొంచెం ఎక్కడానికి ఇబ్బంది అవుతుంది. సో అట్లాగేంటంటే మనం సమ్మర్లో వస్తేనే దీని నుంచి వాటర్ వచ్చినాయి. మరి ఈసారి స్నానం చేస్తానేమో అక్కడికి వెళ్ళేలోపు. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గాలి బాగా వీస్తుంది, నాయిస్ డిస్టర్బెన్స్ ఇట్లా అర్థమై ఉంటుంది. సో ఎత్తుకున్న తర్వాత గాలి బాగా వచ్చింది అనుకో, నేను ఒక సైడ్ వెళ్ళిపోయి ఆయన కింద పడి అర్థమైంది, బురదలో పడతాను, ఎందుకు రిస్క్ అనేసి మీడియంగా అయితే కోసాను. ఇప్పుడు దీనికి కొంచెం దానికి కొంచెం వేద్దాం, మళ్ళీ తర్వాత ఈవినింగ్ టైంలో దీనికి కొంచెం దానికి కొంచెం వేద్దాం. ఫైనల్లీ కోసిన మావా. ఇదిగో అక్కడ నుంచి ఇక్కడ వరకు ఎత్తుకొచ్చిన, అండ్ చెయ్యి మొత్తం ఇదిగో మొత్తం ఇట్లా అయిపోయింది. బట్ నో ప్రాబ్లం. సో అదిగో చూసారా వేస్తుంది. సో దీన్ని కొంచెం వేసాను అండ్ కొంచెం అక్కడ పెట్టాను. సో ఇదంతా తీసుకెళ్ళి ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా, అది చూస్తూనే ఉంది మన కోసమే.
వాడు ఎప్పుడు తీసుకొచ్చేస్తాడా అనేసి అది మనం చెప్పింది కూడా వింటుంది. సో ఇది మేస్తుంది కదా, దీన్ని చూస్తూ నిలబడ్డది అనమాట, మనం ఎప్పుడు వేస్తే మేద్దాం అనేసి. సో ఓకే, ఫైనల్ ఇగో దీనికి కూడా గడ్డేసిన. సో పని అయితే అయిపోయింది మావా. ఇక ఈవినింగ్ వరకు మనం ఇక చూసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈవినింగ్ వరకు మనకి ఇంకో పని ఉంది, అది కూడా మన మొక్కజొన్నలో ఉంది. సో దానికి సపరేట్ వీడియో చేసి పెడతాను, ఎందుకంటే ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిపోయింది కాబట్టి. సో ఇంకోటి ఏంటంటే ప్లీజ్ వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అట్లాగే వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్స్. ఇంకోటి మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో కలుస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.